మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దామా? సొరకాయ ముక్కలు, పచ్చిమిర్చి, ఎల్లుల్లి, సాల్ట్, పసుపు. మరి సొరకాయ వెల్లుల్లి కారానికి కావాల్సిన పదార్థాలు చూసాం కదండి, దాన్ని తయారు చేసుకోవడం ఎలాగో తెలియజేస్తారా? ఎల్లుల్లి, పచ్చిమిర్చి మిక్సీ కొట్టాలి. ఓకే, ముందుగా వెల్లుల్లిని పచ్చిమిరపకాయలని పేస్ట్ చేసుకోవాలి. ఇది చేసుకుందాం. వెల్లుల్లి ఘాటు, కారము, పచ్చిమిరపకాయల కారం కొంచెం బాగా స్పైసీగా ఉండబోతుందండి ఇది. సో కచ్చా పచ్చగా మనం వెల్లుల్లిపాయలని పచ్చిమిరపకాయలని మిక్సీ పట్టేసుకున్నాం కదా, నెక్స్ట్ ఏం చేయాలి? ప్యాన్ పెట్టుకొని సొరకాయ ముక్కలు వేయించుకుందాం. ఓకే, సరిపడగా ఆయిల్ వేసి సో ఇప్పుడు ప్యాన్ హీట్ ఎక్కి నూనె మళ్ళీ వేడెక్కాలంటే కొంచెం టైం పడుతుంది కదండి. ఈలోపు మీరు కేర్ టేకర్గా ఉన్నారు అని చెప్పారు కదా, అంటే ఎవరిని చూస్తున్నారు? అంటే ఏజ్ పిల్లలు? ఒక 2 సంవత్సరాల బాబు. ఓకే, సో మార్నింగ్ నుంచి నైట్ వరకు అట్లానే 10 గంటల నుంచి సాయంత్రం 6 వరకు. సో మీకు వంటలు బాగా ఇంట్రెస్టా? చిన్నప్పటి నుంచి బాగా చేస్తూ ఉండేవాళ్ళు. ఓకే, సో ఇది సొరకాయ వెల్లుల్లి కారం అనేసరికి కొంచెం డిఫరెంట్గా ఉంది. మామూలుగా మనం ఉల్లి కారంతో ఎక్కువగా తింటూ ఉంటాం కదా, ఇది వెల్లుల్లి కారం కొంచెం డిఫరెంట్ రెసిపీ. పచ్చిమిర్చి ఇంకా సింపుల్గా మనకి తొందరగా అయిపోవాలని. ఓకే, ఇంగ్రీడియంట్స్ కూడా చాలా తక్కువ ఉన్నాయి కదా, సింపుల్గా అయిపోతుంది. నేటివ్ ఎక్కడండి మీది? అంటే గోకవరం అని జగ్గుపేట దగ్గర దూరం. ఓకే, ఇప్పుడు హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయారు. ఓకే, ఎంతకాలంగా ఉంటున్నారు హైదరాబాద్? 10 సంవత్సరాలు. ఓకే, నూనె వేడెక్కిందేమో చూద్దామా? చూద్దాము. బాయిల్ చేసాము అంటే టైం పడుతుంది కదా, ఫస్టే బాయిల్ చేసి పెట్టుకున్నాం. లేదంటే అలా డైరెక్ట్గా మనం ఇంటికాడ అయితే డైరెక్ట్గా చేసుకోవచ్చు. ఓకే, కొంచెం టైం పడుతుంది అని కొంచెం బాయిల్ చేసి పెట్టాం. ఓకే, లేదంటే డైరెక్ట్ చేసుకోవచ్చు. అంటే డైరెక్ట్ అయితే ఇంకా బాగుంటుంది, ఆయిల్లోనే మగ్గుతుంది కాబట్టి బాగుంటుంది. ఓకే, సో మనకి టైం కొంచెం ఎక్కువ పడుతుంది అనుకుంటే కనుక సొరకాయ ముక్కల్ని ముందుగానే కొంచెం బాయిల్ చేసుకొని పెట్టుకోవచ్చు. లేదు అంటే కనుక పూర్తిగా ఆయిల్లోనే మగ్గితే కనుక ఇంకా బాగా టేస్టీగా ఉంటుంది అని చెప్తున్నారండి. సో చూద్దాం. సో ఇది మగ్గడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి ఈ లోపు అసలు మీరు చేస్తున్న పని గురించి తెలుసుకుందాము. ఈ కేర్ టేకర్గా ఉండాలంటే ఎంతో ఓర్పు ఉండాలి, చిన్నపిల్లల్ని దట్టు చూసుకోవాలి అని అంటే చాలా పేషెన్స్ కదా. ఎట్లా ఉంటాడు బాబు? బాగా అల్లరి చేస్తాడా లేకపోతే మిమ్మల్ని బాగా తిప్పిస్తూ ఉంటాడా? ఎక్కువ తిప్పిస్తాడు, బాగా అల్లరి చేస్తాడు. ఓకే, కానీ ఇంకా తప్పదు, చేయాలి కదా మన డ్యూటీ. ఓకే ఓకే, ఇంకా పొద్దు నుంచి సాయంత్రం వరకు ఆయనకి అన్ని చూసుకోవాలి. ఓకే, తినిపిస్తున్నా ఆడిపిస్తున్నా ఏదన్నా చూసుకోవాలి జాగ్రత్తగా. ఓకే, మన పిల్లల కంటే ఎక్కువ జాగ్రత్తగా చూసుకోవాలి. కరెక్ట్. మరి ఈ మధ్యలో మీకు ఈ షో గురించి ఎలా తెలిసింది? చూడడానికి టైం ఉందా? ఎలా వచ్చారు? తెలిసిన ద్వారాగా చెప్పారు, ఒకసారి పోలే చూద్దాం. అది ఏమన్నా సాల్ట్ వేసుకుందాం కొద్దిగా. అంటే ఇప్పుడు ఈ సాల్ట్ మీరు ఓన్లీ ముక్కలు మగ్గడానికి వేస్తున్నారు లేకపోతే పూర్తిగా కూరకు సరిపోయే సరిపడగా వేసేస్తున్నారు? అంటే తొందరగా మగ్గాలంటే పసుపు కూడా వేస్తారు కదా, ఇప్పుడే వేస్తారా లేకపోతే తర్వాత వేస్తారా? అదే కొంచెం మగ్గాక వేయాలంటే వేస్తే మళ్ళీ మాడిపోతుంది కదా, కొంచెం
నూనెలో మగ్గాక వేసుకుంటూ ఉడికిందా లేదో ఒకసారి చూద్దాం. ఓకే. ఇప్పుడు కొంచెం పసుపు వేద్దాం. ఓకే. కొంచెం చాలా ఎక్కువ అవసరం లేదు, కొద్దిగా. కాసేపు మగ్గాక అప్పుడు తర్వాత కారం వేసుకోవాలి. ఓకే. కొంచెం అది. ఓకే, అంతే, చాలా క్విక్ రెసిపీ. ఓన్లీ సొరకాయ ముక్కలు మగ్గడానికి మాత్రమే టైం పడుతుంది. ఓకే. ఇది వేసి ఒక 2 నిమిషాల్లో దించేసుకోవాలి. వేసి అయిందో లేదో ఒకసారి చూద్దాం. ఓకే. ఇప్పుడు ఇది వేద్దామండి, వెల్లుల్లి, పచ్చిమిర్చి, కారం. ఓకే. సో వెల్లుల్లి కూడా మనం పచ్చిగా వేసాం కాబట్టి ఆ పచ్చి వాసన పోయేంత వరకు ఉంటే సరిపోతుంది. కొంచెం 1 నిమిషం అయ్యాక అదే పచ్చిమిర్చి, వెల్లుల్లి కొంచెం పచ్చి వాసన పోయే వరకు ఉంచుదాం. ఓకే, అయిపోయిందమ్మా, చూద్దాం. ఓకే. అయిపోయింది, తీసేద్దాం. ఓకే. సొరకాయ, వెల్లుల్లి, కారం అయిపోయింది. టేస్ట్ చూసి చెప్పండి. చూస్తున్నారు కదండి, సొరకాయ, వెల్లుల్లి, కారం రెడీ అయిపోయిందండి. మరి దీని టేస్ట్ చూసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూద్దాం. సొరకాయ, వెల్లుల్లి, కారానికి కావలసిన పదార్థాలు: తరిగిన సొరకాయ ముక్కలు, పచ్చిమిర్చి, పసుపు, ఉప్పు, వెల్లుల్లి రెబ్బలు. సొరకాయ, వెల్లుల్లి, కారం తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో పచ్చిమిర్చి, వెల్లుల్లి రెబ్బలు వేసి కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని అందులో నూనె వేసి సొరకాయ ముక్కలు వేసి ఉప్పు వేసి కలుపుకొని కాసేపు మూత పెట్టి మగ్గించుకోవాలి. ఆ తర్వాత పసుపు, తయారు చేసుకున్న పచ్చిమిర్చి, వెల్లుల్లి మిశ్రమాన్ని కూడా వేసి బాగా కలుపుకొని మరికొంతసేపు మగ్గించి దించితే సొరకాయ, వెల్లుల్లి, కారం రెడీ.